ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. మన ప్రభువు గత 6 మాసాలు కాపాడి ఈ 7వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశారు. ఈ యొక్క మాసం వాగ్దాన కోడికకు మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సో దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్న మనమందరము ప్రభువు గత 6 మాసాలు మనల్ని కాపాడి సంరక్షించినందుకై కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ 7వ మాసం అంతా కూడా ఆయన మనల్ని కాపాడినట్లుగా, ఆయన కృపగల రెక్కలలో దేవుడు మనల్ని దాచి భద్రపరిచి బలపరిచినట్లుగా మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువు యొక్క వాగ్దాన కోడికను అత్యంతం ఆయన భారవించి నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారాను వాయిద్యాల ద్వారాను దేవుడు తన నామమును ఆయన మహింపరచుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరలోక వాక్యులు ఇప్పి దేవుడు మన అందరికి అవసరమైన ఆయన వాక్కుల చేత దేవుడు మనల్ని నింపి నడిపించున్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు రక్షక, మమ్మల్ని గత 6 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మరి ఈ యొక్క నా తండ్రి 7వ మాసం నాయన మీరే ఈ యొక్క నాయన అయ్యా మొదటి తేదీన ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి స్తోత్రించుటకు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ కొడుకుని మీరే భారవించి నడిపించండి. నా ప్రభు రక్షకుడా, అద్భుతం మీరు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, ఈ మాసంలో అయ్యా మీరు మాకు చాలిన దేవుడిగా ఉండండి అయ్యా. మీరే ఈ యొక్క నాయన అయ్యా మాసమంతా మమ్మల్ని భారవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా ప్రభు రక్షకుడా అయ్యా, మీ యొక్క నాయన కృపచేత మమ్మల్ని నింపండి, కృపచేత మమ్మల్ని నింపండి, కృపచేత మమ్మల్ని నింపండి, కృపచేత మమ్మల్ని నింపండి తండ్రి. ఈ మాసంలో నాయన మీ యొక్క నాయన సన్నిధిని, మీ కార్యములను, మీ కృపను, మీ ప్రభావమును మేము అనుభవించినట్లుగా మా ఒక్కొక్కరికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. సహాయకుడా సహాయకుడా కృపామయుడా కరుణా సంపన్నుడా మీకే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. సహాయము చేయండి తండ్రి. ఈ ప్రార్థనలో పాల్పొందుతున్న నీ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చూసుకోండి. ఒక్కొక్కరిని మీ యొక్క కృపతో నింపి నా ప్రభు రక్షకుడా మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ 7వ మాసం జూలై మాసంలో మీరు చేస్తున్న వాగ్దానాలు బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిశ్చయముగా అయ్యా మేము ప్రతి నాయనా అయ్యా మాటను శ్రద్ధగా గ్రహిస్తూ మీరిచ్చిన వాగ్దానం ఎందు నమ్మిక ఉంచి ముందుకు సాగుటకు సహాయం చేయండి.
కృపయు కాపుదల సమాధానం దయచేయండి. సంఘ బిడ్డల్ని దూర ప్రాంతాల నుండి లైవ్లో కూడా జాయిన్ అవుతున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఒక్కొక్కరిని మీరు ఆశ్రయించి దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రించుము మనసా శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని. స్తోత్రించుము మనసా శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని, ప్రాంతకాలమున జీవాధిపతిని. కాచెను నిన్ను గతకాలం, పోషించెను నిన్ను తన కృపతో. కాచెను నిన్ను గతకాలం, పోషించెను నిన్ను తన కృపతో. తల్లివలే తన కౌగిలిలో ఓదార్చెను శ్రమకాలమున. తల్లివలే తన కౌగిలిలో ఓదార్చెను శ్రమకాలమున. స్తోత్రించుము మనస శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని. స్తోత్రించుము మనస శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని, ప్రాంతకాలమున జీవాధిపతిని. పిలచెను కృపతో తన సన్నిధికి, కాచును నిన్ను తన రేఖలలో. పిలచెను కృపతో తన సన్నిధికి, కాచును నిన్ను తన రేఖలలో. భయము భీతి నీకు దూరమేగా, మహిమగల తన సన్నిధిలో. భయము భీతి నీకు దూరమేగా, మహిమగల తన సన్నిధిలో. స్తోత్రించుము మనస శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని, ప్రాంతకాలమున జీవాధిపతిని. స్తోత్రించుము మనస శ్రీ యేసుని, ప్రాంతకాలమున జీవాధిపతిని, ప్రాంతకాలమున జీవాధిపతిని.
అనుగ్రహించన్ కృపాక్షేమములను తొలగించెను నీ మనోవ్యాధులను అనుగ్రహించన్ కృపాక్షేమములను పరాక్రమము గల శూరునిగా జయమునొసగెను అపజయ వేళలో పరాక్రమము గల శూరునిగా జయమునొసగెను అపజయ వేళలో స్తోత్రించుము మనసా శ్రీ యేసుని ఆతకలమున జీవాధిపతిని స్తోత్రించుము మనసా శ్రీ యేసుని ప్రాతకలమున జీవాధిపతిని ప్రాతకలమున జీవాధిపతిని స్తోత్రించుము మనసా శ్రీ యేసుని ప్రాతకలమున జీవాధిపతిని ప్రాతకలమున జీవాధిపతిని. Praise the Lord. Hallelujah. 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 స్తుతి 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 స్తుతి. Praise the Lord. Hallelujah. ప్రభు పేట నా ప్రియమైన దేవుడి బిడ్డలు మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 7వ మాసంలో ప్రభు మనల్ని ఈ విధంగా తన కృపతో మనల్ని ప్రవేశింపచేశారు. సో ఈ దినమంతా కూడా అలాగే ఈ మాసమంతా కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షించినట్లుగా మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. స్తుతి 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 ఘనతమై మీకే, స్తుతి ఘనతమై మీకే. అయ్యా మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. గతకాలమంతా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించినందుకే స్తోత్రాలు. ఓ దైవమే మీకు స్తోత్రాలు, 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 స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనకున్నటువంటి సమస్యలు, మనకున్న పోరాటాలు, వాటన్నిటిని మన ప్రభుకు అప్పగించుకుంటూ, ప్రభువా ఈ సమస్యలు, ఈ పోరాటాలు మేము ఉన్నాం, దయచేసి మాకు సహాయం చేసి మమ్మల్ని విడిపించండి, మాకు తోడుగా ఉండండి అని చెప్పి ఈ సమస్యల నుండి ప్రభువు ద్వారా మనం క్షేమ పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా మనందరూ కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి నాయన, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా సమస్యలతో ఉన్నటువంటి కుటుంబాల నిమిత్తమై, సమస్యలున్న వ్యక్తిగత జీవితాల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. అయ్యా శ్రమలో నేను అతనికి తోడే ఉంటానని మీరు వాగ్దానం చేసిన దేవుడి కదా. అయ్యా మీరు మాట తప్పిన దేవుడి నాయన, అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడివి కనుక నాయన, మీ మాట చొప్పున తండ్రి, మీ మాట చొప్పున ప్రతి వారికి నాయన జయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, శ్రమలో వారికి మీరు తోడుగా ఉండండి, శ్రమలో మీరు వారికి తోడుగా ఉండి వారిని విడిపించి అయ్యా మీరు గొప్ప చేసే దేవుడు అనేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఎస్ లార్డ్, కార్యాలు చేయండి తండ్రి, మీ కృపతో కరుణించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. శ్రమలో మీరు తోడుగా ఉండండి, శ్రమలో మీరు తోడుగా ఉండండి.
నిందల అవమానాల్లో మీరు తోడుగా ఉండి ప్రతి వారికి అయ్యా మీ కృపనివ్వండి తండ్రి. ప్రతి వారికి మీ కృపనివ్వమని వేడుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా ఈ యొక్క నాయన నూతన మాసంలో నూతనమైన అయ్యా వాగ్దానాలతో నూతనమైనటువంటి వాక్కుల యందు స్థిర నమ్మికతో మీ సన్నిధిలో నడిపించబడినట్లుగా ప్రతి వారికి మీ యొక్క నాయన కృపను అనుగ్రహమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మీరు సహాయం నిత్యముగా నా తండ్రి మీరు అద్భుతమైన రీతిలో ప్రతి వారి యొక్క కన్నీళ్లు మీరు తొడవండి. వారి శ్రమలలో వారికి తోడుగా ఉండి, వారి నిందలలో వారికి తోడుగా ఉండి, వారిని విడిపించి గొప్ప చేసే దేవుడైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. జన్మరణాన్ని తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం చేయండి. అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరొక విషయం, మన యొక్క పిల్లల యొక్క చదువు విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా మనం వారి యొక్క రాకపోకలు కూడా దేవుడు తోడుగా ఉండి ఒక్కొక్కరిని ఆయన బలపరిచి నడిపించినట్లుగా కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ సర్వలోకనాథుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా అయ్యా చదువుతున్న పిల్లల కొరకు నాయన వారి రాకపోకల్లో తోడుగా ఉండి నాయన ప్రతి వారికి మీ సహాయమును అనుగ్రహించమని అడిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీ కృప చేత నింపండి నాయన. మీ కృప చేత నింపండి. పిల్లలకు క్షేమం కలుగునట్లుగా, వారికి ఆరోగ్యం కలుగునట్లుగా, వారికి ఉన్న బలహీనతలు తొలగినట్లుగా, పిల్లల యొక్క కాపుదల, వారి యొక్క జీవితాలకి, వారి చదువులకి, వారి భవిష్యత్తుకి కావలసిన మీ సంరక్షణ, మీ ప్రభావం చేత, మీ ప్రణాళిక చేత విడల్ని మీరు ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. సహాయకుడా మీకే మేము నాయన మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. నిత్యముగా నా తండ్రి ప్రతి వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా వారికి కావలసిన సంపూర్ణ క్షేమము, ఆరోగ్యము, వారి చదువుల్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలయ్యా. పిల్లలకి మంచి కృపనివ్వండి, మంచి తెలివినివ్వండి అయ్యా. బాలురుగా ఉన్నటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు నన్ను విశేషమైన మీ జ్ఞానాత్మను, మీ కృపను అనుగురించి నడిపించినట్లుగానే ఇదిగో ఈ యొక్క నాయన సమయంలో సంఘ బిడ్డలందరి కొరకు నాయన, అలాగే నా ప్రభా అయ్యా లైవ్లో నాయన వాక్యాలు వింటున్నటువంటి మీ సన్నిధిలో చేరి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరు ఆదుకోండి. మీరు కృపనివ్వండి యేసయ్యా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అద్భుతమైన రీతిలో ప్రతి వారికి మీ సహాయమును అనుగ్రహించండి. పిల్లలకి క్షేమము కలుగుచేయండి, ఆరోగ్యము దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు ఆ విధంగానే పిల్లలకి విశేషమైన కృపను, జ్ఞానాత్మను అనుగురించి వారి చదువులోన రాకపోకలోని దేవుడు తోడుగా ఉండి ప్రతి వారిని ఆయన బలపరిచి నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అలాగే మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దేవుడు మరుగుపరిచినట్లుగా, మనకున్నది కొంచెమైనా దేవుడు దాన్ని అద్భుతంగా మనకు చాలినంతగా తృప్తి పొంది మిగిలేంత వరకు ఆయన చేయగలిగిన సమర్థుడైన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మందికి అంటే ఎక్కువగా పురుషులందరూ తిన్నారు అని రాయబడింది. అటు పురుషుల గురించే కాదు, అక్కడ స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. వారందరూ తిని తృప్తి పొందగా మిగిలిన ముక్కలు 12 గంపల నిండా వారు పోగు చేశారని రాయబడింది. ఆ విధంగానే ప్రభుని ఆర్థిక అవసరతలు, ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మెరుగు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య రీతిలో దేవుని యొక్క కృప తోడుగా ఉండబోతుంది. నీ ఆర్థిక అవసరతల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాటన్నిటిని ఆయన బాగు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. నీకున్నది కొంచెమే, నీకున్న దాంతోనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీకున్న దాన్నే దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. కనుక ప్రార్థనలు ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా ఇదిగో ఆర్థిక పరిస్థితులన్నిటి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా మీ కృపను అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి యేసయ్యా. మీ కృపను అనుగ్రహించి యేసయ్యా, మీ కృపను అనుగ్రహించి యేసయ్యా, మీ కృపను అనుగ్రహించి యేసయ్యా, మీ కృపను అనుగ్రహించి యేసయ్యా. సహాయకుడిగా మీరు ఉండండి, సహాయకుడిగా మీరు ఉండండి. అద్భుతమైన రీతిలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడైన దేవుడి నాయన. అయ్యా అయ్యా ప్రతి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మీరు మెరుగు చేయండి నాయన. ఆర్థిక పరిస్థితులు మీరు మెరుగు చేయండి, ఆర్థిక పరిస్థితులు మీరు బాగు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అద్భుతం మీరు చేయుదురుగాక, అద్భుతం మీరు చేయుదురుగాక, అద్భుతం మీరు చేయుదురుగాక, అద్భుతం మీరు చేయుదురుగాక. అద్భుతమైన రీతిలో మీ సహాయమును అనుగ్రహించుదురుగాక. రక్షకుడా మీరే ఆదుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అద్భుతమైన రీతిలోనైనా ప్రతి వారిని అయ్యా మీరు మెరుగు చేయండి, మీరు మెరుగు చేయండి, మీరు మెరుగు చేయండి, మీరు మెరుగు చేయండి అయ్యా. వారి యొక్క నాయన కుటుంబాల్లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారయ్యా, ఎన్నోసార్లు అయ్యా అప్పులు పాలైపోయారయ్యా. ఆర్థిక పరిస్థితులు బాగులేక నాయన వడ్డీలు కట్టలేక కన్నీళ్ళ పర్యంతం అయ్యా వారి వేదనలతో కృంగిపోయారు. దయతో నీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం చేయండి, మీరు ఆదుకోండి తండ్రి. మీ కృప చేతనే తండ్రి ప్రతి వారిని మీరు అయ్యా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి, మీరు ఆదుకోండి. నిత్యముగా నాయన మీ యొక్క కృప వెంబడి కృపనిచ్చి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ తొలగించండి, మీరు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి పొందునాము తండ్రి. ఆమెన్. ప్రభా విధంగా కృప చూపించి అద్భుతమైన రీతిలో ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఆయన బాగు చేసి మనకు చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యంతో ఉన్న వారి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. రకరకాలైన బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభు ముట్టి స్వస్థపరిచినట్లుగా అద్భుతమైన రీతిలో ప్రతి వారికి క్షేమము ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపా మాధేశ్వరమునకు కీర్తి కలిగినట్లుగా నా ప్రభు అయ్యా ఈ ఉదయకాలమందునైనా అనారోగ్యంతో అయ్యా బాధపడుతున్న వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా అయ్యా మాసాలు మారుతున్నాయి కానీ అనారోగ్యం నుండి విడుదల పొందగానైనా అనేక మంది బాధపడుతున్నారయ్యా. దినములు గడుస్తున్నా అయ్యా అనారోగ్యము విషయమై నేను ఎంతో వేదన చెందుతున్న వాళ్ళు ఉన్నారయ్యా. దయ చూపించండి, మీ హస్తమును చాపండి, మీ హస్తమును చాపండి, మీ హస్తమును చాపండి, మీ హస్తమును చాపండి, మీ హస్తమును చాపండి. యేసు రక్షగా మీ కార్యములు జరిగించుదురుగాక. అద్భుతమైన రీతిలో ప్రతి వారికి మీ సహాయమును అనుగ్రహించిన తండ్రి. మీ గాయపడిన హస్తము చేత మీరు ఒక్కొక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి మీ నామాన్ని గనపరచుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభా విధంగా ప్రతి వారి యొక్క అనారోగ్యం నుంచి వారికి విడుదలకు అనుగ్రహం చేస్తూ ప్రతి వారిని ఈ మాసంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలబెడుతున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. అలాగే ఆధ్యాత్మికమైన ఎదుగుదల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా మనమందరము క్రీస్తు వలె మారాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుని కుమారునితో మనము సారూప్యము కలిగిన వారు మగునట్లుగా అని దైవజనుడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఆయన రాస్తున్నాడు. దేవుని కుమారుని విషయంలో, అనుభవ జ్ఞాన విషయంలో ఆయనతో సమరూపముగా మనం మారాలి. క్రీస్తు యేసును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగునట్లుగా అంటూ దేవుని యొక్క వాక్యం వివరిస్తూ వస్తుంది. ఆయన కలిగిన సంపూర్ణతకు మనం సమానమైన సంపూర్ణతకు రావాలి అంటే ఆ విధమైన ఎదుగుదల మనకు అవసరం. కనుక ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా అయ్యా మీ యొక్క నాయన కృపచేత ఈ మాసంలో మీ యొక్క సారూప్యతలోకి మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధతలోను, పవిత్రతలోను, దైవ సంబంధమైన ప్రేమ విషయంలో, క్షమించే గుణం విషయంలో,
సహించి భరించే విషయంలో అందరము కూడా దేవునితో సారూప్యము కలిగిన వారుగా మారాలి. దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు. కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రభువా, మీ కృపతో కరుణించండి, మీ కృపతో కరుణించండి, మీ కృపతో కరుణించండి. యేసునాథా, మీరు సహాయం చేయమని అడిగిన తండ్రి. చేద్దాం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేమందరము మీ కుమారుడైన యేసయ్యతో కూడా సమరూపంలోకి రావాలి తండ్రి. మీ కుమారుడైన యేసయ్య యొక్క సమరూపంలోకి మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. మేమందరం ఎదుగునట్లుగా సహాయం చేయండి. మేమందరము క్రీస్తు వలె ఎదుగునట్లుగా అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండేట్టుకు, పరిశుద్ధత కలిగి ఉండేట్టుకు నా ప్రభువా, అన్ని విషయాల్లో మేము మీ వలె ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీరు కోరుకున్నటువంటి రీతిలో అయ్యా మా జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి ఉండేటట్టుకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, మీరే కార్యాలు చేయండి. యేసయ్యా, మీరు కార్యాలు చేయండి. దినదినము మీ యొక్క ప్రేమలో, పరిశుద్ధతలో, అయ్యా భక్తుల్లో నాయన నీతిగా ఉండే విషయంలో అయ్యా మేమందరము నాయన మీ యొక్క సన్నిధిలో ఎదిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలయ్యా, సహాయం చేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని అధ్యంతో నాయన అయ్యా మీరు ఆఖరి పర్యంతం ప్రతి వారి హృదయంలో ఇదే అభిలాషను కలిగింపచేయండి. ఇదే అభిలాష కలిగిన ఆయన మీ యొక్క నాయన రాకడి రాజ్యానికి సిద్ధపడినట్లుగా ప్రతి వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. ప్రభా విధంగా కృప చూపించి అద్భుతమైన రీతిలో ప్రతి వారిని ఆయన యొక్క కుమారుడైన యేసయ్యకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని ఎదిగింపచేయబోతున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకనూ అనేక విషయాల్లో, సమస్యల్లో, పోరాటాల్లో ఉంటాం. వాటన్నిటి నుండి కూడా దేవుడు మనకు విడుదలిచ్చి ఆయన అద్భుతంగా ఈ మాసంలో మనల్ని బలపరిచి నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కలిసి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈ మాసమంతా మరి మమ్మల్ని కాపాడండి యేసయ్యా. ఈ మాసమంతా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. మీ కాపుదల దయచేయండి. మాకు, మా కుటుంబానికి క్షేమము కలుగు చేయండి. యేసు లార్డ్, హల్లెలూయా, 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 Thank you, Jesus. Thank you, Holy Spirit. We praise you, Lord. We worship you, Lord. We magnify thy holy name, Lord.
We glory you, Lord Jesus. Hallelujah. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, మిమ్మల్ని కీర్తిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. చాలే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే రక్షక. దివారాత్రులు నన్ను కాపాడువాడవు, దివారాత్రులు నన్ను కాపాడువాడవు. ఏ కీడు రాగొళ్ళాదుకొంటివి, ఏ కీడు రాగొళ్ళాదుకొంటివి. ఆరాధనా నీకేసయ్యా, స్తుతి ఆరాధనా నీకే రక్షక. సింహ పిల్లలైనా ఆకలిగొనునేమో, సింహ పిల్లలైనా ఆకలిగొనునేమో. నీ బిడ్డనైనా నాకు కొదువలేదుగా, నీ బిడ్డనైనా నాకు కొదువలేదుగా. ఆరాధన నీకేసయ్యా, స్తుతి ఆరాధన నీకే రక్షక. ఆరాధనా నీకేసయ్యా, స్తుతి ఆరాధనా నీకే రక్షక. జిగటమలకు నీ పోలికనిచ్చితివే, జిగటమలకు నీ పోలికనిచ్చితివే. జీవాత్మతో నన్ను జీవింపచేసితివే, జీవాత్మతో నన్ను జీవింపచేసితివే. ఆరాధన నీకేసయ్యా, స్తుతి ఆరాధన నీకే రక్షక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తున్న సమయం, ఉదయకాలమందు దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం. నిత్యముగా నిత్యముగా నీకు నీ కుటుంబానికి ఆయన మేలు చేయబోతున్నాడు, నీకు నీ కుటుంబాన్ని ఆయన మేలు చేయబోతున్నాడు. నీ కన్నీళ్ళన్నీ ఆయన తొడవబోతున్నాడు. ఎస్ మాస్టర్, ఎస్ మాస్టర్, ఎస్ మాస్టర్, ఎస్ లార్డ్. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు అభివృద్ధి రానికుండా ఆటంకపరుస్తున్న సకల దురాత్మంధకారి శక్తులు నిర్మూలపరచబడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రబనా షలరన రిబదున మంత్యాన మౌషలరన మంత్యాన. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, నిత్యముగా ఈ రోజు ఆయన సన్నిధిలో చేసిన ప్రతి విన్నపాన్ని, విజ్ఞాపనను ఆయన ఆలకించి అద్భుతం చేయబోతున్నాడు.
అద్భుతం చేయబోతున్నా, అద్భుతం చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మంచి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి ప్రభువా. 6 మాసాలు మమ్మల్ని కాపాడు. 7వ మాసం ప్రారంభ దినాల్లో ఈ విధంగా మీ సన్నిధిలో నిలిచే కృపనిచ్చిన ఆయన, మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చావు. అందుని బట్టి మీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మేము బలహీనులం, కానీ మాలో ఉన్న మీరు బలవంతుడు. మేము బలహీనులమే, మేము వెసరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వారమే, కానీ మీరు సర్వశక్తి కలిగిన దేవుడు, మాకు ప్రాకారముగాను అయ్యా ఎత్తైన కోటగాను మీరు ఉన్నందుకు స్తోత్రం. యా, మేము బలహీనులంగా ఉన్నాం. ఏ విషయాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా తొట్టుపడి ఉన్నామేమో వాటన్నిటిలో మీరు సరిచేస్తూ మీ ప్రేమను మా ఎడల కనపరిచుచున్నందుకు స్తోత్రం. మీ కృపను మా ఎడల కనపరిచుచున్నందుకు స్తోత్రం. మీ యొక్క నాయన సహాయమును మాకు అనుగ్రహించుచున్నందుకు స్తోత్రం. మిమ్మల్ని ఈరోజు ఆరాధిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరున దర్శించి, పేరు పేరున మీ కృపను, పేరు పేరున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యా, మీరు ఆదుకోండి, మీరు ఆదుకోండి, మీరు ఆదుకోండి, మీరు ఆదుకోండి. మీ కృప చేత నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు మాకు అనుగురించి మీ ఘనమైన నామం తెచ్చుకున్నాం. యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. 6 మాసాలు ఆయన మనల్ని కాపాడి 7వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశారు. ఇప్పటివరకు మనం అనేకమైన పాటల ద్వారా, అలాగే ఆరాధన, ప్రార్థన, విన్నపాల ద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవించాం. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ మాసానికి ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానపు సందేశం, దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. నిర్గమకాండం 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. చాలు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూస్తావు. ఎవరికి చేస్తాడు, ఎవరి విషయంలో అని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం కదా, ఫరోకి నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూస్తావు. ఎవరి ఫరో అని మనం గమనించినప్పుడు ఇజ్రాయిల్ యొక్క శత్రువు అని చెప్పవచ్చు ఒక మాటలో. ఫరో ఐగుప్తు రాజు, ఫరో ఐగుప్తు దేశానికి ప్రభువు. సో ఫరో అన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంటే, ఇజ్రాయిల్ ఆ దేశంలోకి వారు జస్ట్ కొంతకాలము ఉండి వెళ్ళడానికి వచ్చినటువంటి అతిథులు. కానీ ఇజ్రాయిల్ని వారు ఏం చేశారంటే బానిసలుగా చేసుకున్నారు. ఇజ్రాయిల్ మీద వారు బరువులు మోపారు. ఇజ్రాయిల్ మీద వారు ఇనప కాడిని ఉంచారు. ఇజ్రాయిల్కి వారు ఐగుప్తును కొలిమిగా మార్చారు. ప్రియులారా గమనించాలి, ఇన్ని విధాలైన అనుభవాలు ఐగుప్తులో ఇజ్రాయిళ్ళు అనుభవించారు. దీనికి మూలం యోసేపును ఎరగని ఒక రాజు ఫరో ఐగుప్తును ఏలనారంభించి ఇజ్రాయిలీయుల కుయుక్తిగా ఆయన ప్రవర్తించాడు. ఇజ్రాయిల్కి విరుద్ధంగా ఆయన ఆలోచన చేశారు. ఇజ్రాయిల్ యొక్క వంశాన్ని, వంశమూలమైన వంశకర్తలను లేకుండా చేయాలని, ఒట్టిగా ఇజ్రాయిల్లో స్త్రీలు మాత్రమే ఉండాలి, పురుషులు ఉండడానికి వీల్లేదన్నట్లుగా ఇజ్రాయిల్ ఎడల కుయుక్తిగా
ప్రవర్తింపచేసి ఇజ్రాయిల్లో మగ పిల్లలందరినీ, పసిపిల్లలందరినీ చంపటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ ఫరో. దేవుడు మోషేతో ఈ మాట చెప్తున్నాడు, ఇజ్రాయిలైన నా ప్రజల బాధను నేను చూచాను, వారి మొర నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. నేను వారి పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దాన దేశానికి నేను వారిని తీసుకుని వెళ్ళడానికి దిగి వచ్చాను. కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజలందరినీ నువ్వు విడిపించి ఇక్కడికి నువ్వు వాగ్దాన దేశానికి వారిని నడిపించాలని దేవుడు మోషేను బలపరిచి ఐగుప్తు పంపించున్నటువంటి సందర్భం. ఆ సమయంలో ఈ యొక్క దేవుని మాటలు మోషే ఫరోకు తెలియచేశాడు. మోషే ద్వారా ఫరో ఆ మాటలు విన్న తర్వాత మరింతగా ఇజ్రాయిల్కు శత్రుత్వం ఆయన కనపరచడం ప్రారంభించారు. ఇజ్రాయిలీయుల ఆయన మరింత కఠినాన్ని ప్రదర్శించాడు. ఇజ్రాయిల్తో అంటున్నాడు, పొండి, నేను మీకు ఏమి ఇవ్వను, నా దగ్గర నుంచి మీకు ఏమి రాదు. మీరు ఇటుకలు తయారు చేయడానికి కొయ్యకాలు, ఈ గడ్డి, ఇవన్నీ మీరే కోసుకొచ్చుకోవాలి. మీరు నాకు ఏ దినానికి సరిపడిన లెక్క ఆ దినాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ ఇజ్రాయిల్ ఎడల ఆయన బహు కఠినంగా ప్రవర్తించాడు, మాట్లాడాడు. భయంకరమైనటువంటి రీతిలో ఆ ఇజ్రాయిల్ యొక్క హృదయాలన్నింటినీ మరింతగా దేవుని మాటలు వినకుండా ఉండేటటువంటి రీతిలో ఫరో మాటలు ఇజ్రాయిల్ మీద అంత ప్రభావం చూపించాయి. దేవుని బిడ్డలారా గమనించాలి. కానీ దేవునికి మోషే ప్రార్థన చేసినప్పుడు ఫరో విషయంలో దేవుడు మోషేతో మాట చెప్తున్నాడు, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చేస్తావు. హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ మాసం మొదటి రోజున దేవుడు మనతో అంటున్నాడు, నిశ్చయముగా నేను చేయబోచున్న దాన్ని నీవు కనులారా చూస్తావు అని. మరి ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నీకు తోడై ఉన్నా, ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు గుండా నువ్వు బయలుదేరి వచ్చి ఉండొచ్చు. ఎన్నో సమస్యలు నిన్ను పీడించి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ గతించిన 6 మాసాల్లోనే, అంతకు ముందు కావచ్చు, ఈ 6 మాసాల్లో కూడా కావచ్చు, నువ్వు అనుభవించిన అనుభవాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నేను చేయబోతున్న కార్యం ఎవరికి? నీ శత్రువు నేను చేయబోతున్నాను. నిన్ను ద్వేషించు వారికి నేను చేయబోతున్నాను. నిన్ను హింసించుచున్న వారికి నేను చేయబోతున్నాను. నేను చేసే కార్యాలు సాధారణమైన కార్యాలు కావు. నేను చేయబోయే కార్యం భయంకరమైనది. అది నీవు నిశ్చయముగా చూస్తావు. నీ శత్రువులకు కలిగే, నిన్ను హింసించిన వారికి కలిగే దుర్గతి, వారి యొక్క హీనస్థితి, వారి యొక్క భయంకరమైన ముగింపు ఏంటో నీకు తెలియచేస్తాను. నీవు చూస్తావో వారికి కలిగే పరిస్థితులని చెప్పి దేవుడు మోషేకు ధైర్యపరిచి మాట్లాడుతున్నాడు. సహోదరుడా, మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి, మనకు విరుద్ధంగా మనల్ని శత్రువులుగా భావించి, మనల్ని అవమానపరిచి, మనల్ని హింసిస్తూ, మనల్ని దూషిస్తూ, మనల్ని తృణీకరిస్తూ, ఎప్పటికీ ఎంతోమంది ఎన్నో విధాలుగా మన జీవితాల్ని వారు బాధ పెట్టే వాళ్ళుగా ఉన్నారు. వారు అలాంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు కూడా అనేక సందర్భాల్లో ప్రభువా, ఈ శత్రువులు, ఈ యొక్క నిందలు, ఈ మాటలు, ఈ వేదన, ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖం ఏంటయ్యా, ఈ పరిస్థితుల్లో ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు, ఎందుకయ్యా నాకు సహాయం చేయలేకపోతున్నావు అని చెప్పి నువ్వు కూడా అప్పుడప్పుడు బాధపడుతున్నావు కదా నీ హృదయం. కానీ దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క పరిస్థితి, దేవుని యొక్క సన్నిధి నుండి నీ పరిస్థితులను గుర్తెరిగి, నీ మూలుగులు విని, నీ కన్నీళ్ళు, నీ దుఃఖములు తెలుసుకున్నటువంటి ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నీ శత్రువులకు చేయబోతున్న దాన్ని నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో ఇబ్బందులు కలుగు చేసి, ఎన్నో సమస్యలు కలుగు చేసి అట్నుంచి లేకుండా చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేసిన వారు దేవుని యొక్క బిడ్డలకు ఎన్నో విధాలుగా అటు బైబిల్ గ్రంథంలోనూ ఇటు చరిత్రలోనూ మనం చూస్తాం. కానీ దేవుడు వారికి తోడై ఉండి, దేవుడు వారిని కాపాడుతూ, దేవుడు వారిని సంరక్షిస్తూ, దేవుడు ఈ రోజు వరకు అక్షర సంబంధంగా ఆ రోజున ఫరో ద్వారా మోషే ఈ ఇజ్రాయిల్ ప్రజల యొక్క జీవితాల్లో లేకుండా చేయడానికి, ఫరో ఆ రోజునే ఇజ్రాయిల్లో మగపిల్లలను లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ రోజు వరకు కూడా మనం గమనిస్తుంటే
యూదులు, ఇజ్రాయిళ్ళు ఈ రోజుకి కూడా వారి సంతతి ఈ రోజు వరకు నిలిచి ఉంది. దేవుడు ఆ అబ్రహాముకు, మూలపిత్రుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, మూలపిత్రుడైన అబ్రహాముకి ఇచ్చిన వాక్కు ఏంటంటే, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము నిరంతరం అంతగా విస్తారంగా ఉన్నాయి కదా ఆకాశ నక్షత్రాలు, అలాగే నీ సంతానం కూడా అలాగా ఉంటుంది. అలాగా వాగ్దానం చేశాడు దేవుడు. ఇసుక రేణువుల వల్లే, సముద్రపు దరిలో ఉన్న ఇసుక రేణువుల వల్లే నీ సంతానం ఉంటుందని దేవుడు చేశాడు. అలాంటి వాగ్దానాన్ని, దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని శత్రువు అయినటువంటి అపవాది నిర్మూలన చేయాలని, లేకుండా చేయాలని, దేవుని వాగ్దానాల్ని, దేవుని ప్రణాళికలను లేకుండా ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు పన్నినా దేవుడు వాటికి అనుమతించటం లేదన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. నీ గురించి కూడా ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, నీ కుటుంబాన్ని గురించి, నీ సంతతిని గురించి ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు, ఒకవేళ శత్రువు దాన్ని లేకుండా చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా దేవుడు ఆ విషయంలో అయితే కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడై ఉంటాడు. పితృడైనటువంటి అబ్రహాము జీవితంలో, పితృడైనటువంటి ఇస్సాకు, యాకోబుల జీవితంలో భయానకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యేసేపు జీవితంలో భయానకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యేసేపుకు దేవుడిచ్చిన కలలు లేకుండా చేయాలని సొంత అన్నలే పాల్పడినటువంటి సందర్భాలు, కుయుక్తిగా వారు ద్వేషం, మరింత కోపం యేసేపు మీద కలిగి వారిని, యేసేపును చంపేయాలన్న ఆ యొక్క ముగింపుకు వచ్చారు. వారి చేతుల నుంచి దేవుడు యేసేపును తప్పించాడు. అలాగే ఆ యొక్క ఐగుప్తులో కూడా, ఆ యొక్క పొతిఫర్ ఇంట్లో కానీ, చెరలో కానీ యేసేపు భయంకరమైన శ్రమలకు, భయంకరమైనటువంటి పోరాటాలకు లేకుండా ఆయన జీవితం ముగించబడాలి సాతాను ఉద్దేశం. కానీ దేవుడు ఐగుప్తులో ఫరోకే తండ్రిగా, దేశానికి ఏలికగా, ఇంటి వారికి ప్రభుగా మార్చేశాడు. అలాగే మనం గమనిస్తున్నాం, ఈ మోషే జీవితంలో కూడా మనం గమనిస్తే, మోషే పుట్టేంత వరకు ముందు కూడా ఎంతోమంది మగపిల్లలు అందరూ చంపబడుతూ వచ్చారు. మోషే కూడా చంపబడవలసిన వాడే, కానీ మోషేను దేవుడు ఆ ఫరో కుమార్తె ద్వారానే సంరక్షింపచేశాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఆలోచించాలి. ఈ ఇశ్రాయేల్ అందరిని మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుండి విడుదల పొంది పాలు తేనె ప్రవహించు దేశానికి, పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రజలను నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న ప్రణాళిక కలిగి ఉన్న మోషే, ఈ మోషేను కూడా సాతానుడు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేయలేదా? కానీ అదే మోషేను దేవుడు కాపాడి, అదే ఇశ్రాయేల్ని ఆయన ప్రణాళిక చొప్పున ఆ మోషే చేతని విడిపింపచేసి, ఎదుగో పాలు తేనె ప్రవహించు దేశానికి వారిని నడిపించలేదా? సహోదరుడా, ఎందుకు నీవు నీ జీవితాన్ని గురించి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి నీవుగానే ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఆధారపడుతున్నావు? నీ గురించిన ప్రణాళిక, నీ గురించినటువంటి ఉద్దేశాలు ఏమైతే దేవుడు కలిగి ఉన్నాడో అది నీ యొక్క జీవితంలో నెరవేర్చబడేంత వరకు దేవుడు నీకు తోడే ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా చేయడానికి సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని దేవుడు విఫలము చేస్తాడు. వాటన్నిటిని దేవుడు త్రిప్పికొడతాడు. వాటన్నిటిని వారి మీదుగా రప్పిస్తాడు. ఫరో అనుకున్నాడు, ఇజ్రాయెల్ని నేను లేకుండా చేస్తాను, లేకుంటే ఇజ్రాయెల్ని నేను పోకుండా చేస్తాను అని. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ ఫరో ఎదుట నేను చేసే కార్యాలని నిత్యముగా నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో అధైర్యపడి ఉన్నావు కదా, కృంగిపోతున్నావు కదా, కన్నీళ్లతో ఉన్నావు కదా, నా బ్రతుకు పరిస్థితులు ఏంటో అని అనుకుంటున్నావు కదా. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ప్రణాళిక ఈరోజు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఏంటో ఈ మాట, నిశ్చయముగా నేను చేయబోతున్న దాన్ని నీవు చూస్తావు. నేను చేయబోతున్న కార్యం ఎవరికి చేస్తాడంటే, నీకు విరోధులకి, నిన్ను ద్వేషించు వారికి, నీ మీద పగబట్టిన వారికి, నిన్ను లేకుండా చేస్తామని అన్న వాళ్ళకి. నా దగ్గర ఉన్న ఒక సహోదరి ఉంది, ఆమె యొక్క స్నేహితులు ఈ యొక్క ఎలక్షన్లో, ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాపం వాళ్ళు చిన్నగా పని చేసుకుంటున్నారు, ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన లీడర్లుగా ఉండి. ప్రతి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకటే గొంతు మీద కత్తి వేలాడుతూ ఉంటుంది. ఏంటంటే, ఇక నీకు ఈ పని ఉండదు, నిన్ను తీసేస్తాం, ఈమెను తీసేస్తాం, ఆమెను తీసేస్తాం. నాతో ఇలా చెప్తా ఉంటే నేను ఒక మాట మన సహోదరితో అడిగా, నేను ఎవరు చెప్పారు నీకు తీసేస్తామని?
నిన్ను తీసేస్తామని ఎవరు చెప్పారు? దేవుని మహోచితమైన కృప ఈ రోజుకి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆమెను తీసేస్తాం అంటూనే ఉంటారు, కానీ దేవుడు ఆమెను కొనసాగిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వారి విరోధులు వారికి వాళ్ళే ఆ యొక్క పనిలో నుండి వారికి వారే తప్పుకున్న సందర్భం, వారికి వారే మేము చేయము అని చెప్పి వారి యొక్క హృదయాల్లోనే ఆ తలంపులు కలిగి వారే ఆ పనులు వదిలేసుకున్నారు. కానీ దేవుని బిడ్డలైన మన యొక్క విశ్వాసుల్ని దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన ఆయన బిడ్డల్ని ఆయన ఈ రోజు వరకు కాపాడుతూనే, ఈ రోజు వరకు వారికి ఆ పనిలో స్థిరతని ఇస్తూనే ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను హింసించడానికి, నిన్ను దూషించడానికి, నిన్ను అవమానపరచడానికి ఏ విధంగా ఏ కార్యాలు ప్రయత్నాలు చేసినా నీ శత్రువులు, మనకు తెలిసిన విషయమే కదా, మన పితరుడైనటువంటి దానియేలుకి వ్యతిరేకంగా ఎవరెన్ని ఆలోచనలు చేశారు. ఎంతెంతమంది దర్యావేషుకి వెళ్ళి చెప్పి మొక్కుకొని, అయ్యా నువ్వే దేవుడివి, నువ్వే రాజువి, నీవే సర్వం, ఎవడైనా ప్రార్థన చేయాలని నీ దగ్గరికి వచ్చి చేయాలి. ఏ మనిషి ఏ దేవుడికి ఏ ప్రాంతానికి వెళ్ళి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అంటూ కేవలం దానియేలుకి వ్యతిరేకంగా రాజును పొగిడి రాజు చేతనే ఒక శాసనం చేయించారు. అదే రాజుకు చెప్పారు, నీ యొక్క దేశంలో ఉన్న ఆ వ్యక్తి నువ్వు ఎంతో ప్రేమించేవే, ఎంతో గౌరవపరుస్తున్నవే, ఆ దానియేలు ఈ రోజున నీ శాసనానికి ధిక్కరించి ఇదిగో అతడు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అని చెప్పగానే రాజు కలవరపడ్డాడు. అయ్యో దానియేలుని తప్పించడానికి శత ప్రయత్నాలు చేశాడు. సాయంకాలం అయ్యేంత వరకు, ఎంతో చీకటి పడేంత వరకు ఎంతో ప్రయత్నాలు చేశారు దానియేలుని తప్పించడానికి. కానీ దానియేలుని తప్పించడానికి రాజు కూడా మానవుడే కాబట్టి రాజు తప్పించలేకపోయాడు. కానీ దానియేలు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా నిర్దోషిగా కనబడ్డాడు కనుక దానియేలు సింహాల గుహలో వేయబడినప్పటికీ దేవుడు తన దూతను పంపి దానియేలుని సింహములు ఏ హాని చేయకుండా దానియేలు యొక్క విషయంలో దేవదూతలు వెళ్ళి సింహాల నోర్లన్నీ మోయించేసినందువలన దానియేలు ఉదయకాలం వరకు కూడా సజీవుడిగా ఉన్నాడు. రాజు దుఃఖంతో వచ్చి పిలుస్తున్నాడు, జీవముగలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని దానియేలుని గుహ దగ్గర నుండి పిలుస్తున్నటువంటి సమయంలో గుహలో నుండి వస్తున్న స్వరం సింహాల స్వరం కాదు, గుహలో నుండి వస్తున్నటువంటి స్వరం సింహాల యొక్క ఆ బొబ్బలు కాదు, కేకలు కాదు, దానియేలు గుండెల్లో నుండి వస్తున్న స్వరం, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరును ఆయన మూయించివేశాడు. రాజా, నీ దృష్టికి నేను కూడా నిర్దోషిగానే ఉన్నాను కదా. హల్లెలూయా. అదే దానియేలుని సింహాల బోనులో వేయడానికి ప్రేరేపించినటువంటి ఆ యొక్క శత్రువులకి దేవుడు చేసిన కార్యం, వారిని, వారి కుటుంబాలను, వారి భార్యలను, పిల్లల్ని సమస్తాన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో వేస్తుండగా సింహములు వారి కింద పడక మునిపే సింహములే ఎదుర్కొని వాళ్ళని పట్టుకొని వారి ఎముకలను సైతం పిప్పిగా చేసేసాయి. వారి ఎముకలు కూడా మిగలలేదు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో అక్షర సంబంధంగా ఈ రోజున నీకు వ్యతిరేకంగా ఏ మనిషి కూడా నిలబడి ఉండకపోవచ్చు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటువంటి రీతిలో సాతానుడు అనేక విధాలుగా నీకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనపరచడానికి ఎన్నో విధాలుగా సాతానుడు నీకు ముందు నిలిచి ఉన్నాడు. అటువంటి సాతానుని, వాని దూతలను, వాని సైన్యమును సైతం దేవుడిని ఎదుట నుండి తూత్తునీలుగా చేయబోతున్నాడు. నీ శత్రువైన అపవాదికి చేయబోతున్నాడు కార్యాన్ని నీవు చూస్తావు నిశ్చయముగా. ఆమేన్. హల్లెలూయా. మన పితరులైనటువంటి ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో శత్రువుగా ఉన్నటువంటి హామానుకు దేవుడు చేసింది మనకు తెలుసు కదా. ఆ విధంగానే నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే హింసిస్తున్నారో, నీ మీద ఎవరైతే పగబట్టి శత్రువులై నీ అంతు తేల్చాలని నీవు భూమి మీద లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాల ద్వారా సాతాను ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా దేవుడు సాతానుకి చోటివ్వడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షర సంబంధంగా భూమి మీదకి దిగి వచ్చిన యేసయ్య కూడా
శరీరధారిగా ఉన్న దినములలో యేసయ్యను చంపడానికి హేరోదు కూడా ఎంతో భయంకరంగా ప్లాన్ చేశాడు. ఎంతో భయంకరంగా ఆ యొక్క బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసులో ఉన్న మగపిల్లలందరినీ చంపించడానికి ఆ కాలంలో, ఆ సమయంలో యేసయ్యను కూడా లేపేసేసి ఆయన్ని కూడా లేకుండా చేయడానికి హేరోదులో సాతాను దూరాడు. కానీ దేవుడు హేరోదు చేతికి యేసయ్యను అప్పగించాడా? లేదే. నిన్నెందుకు అప్పగిస్తాడు ఆయన? గత సంవత్సరం మే 28వ తేదీ ఉదయకాలం ముందు కలిగినటువంటి ఆ యాక్సిడెంట్లో ఒకవేళ దేవుడు నన్ను అప్పగించుంటే నేను ఈ రోజున ఎప్పుడో మట్టిగా మారి ఉండేవాడిని. కానీ అద్భుతమైన కృప చేత, అద్భుతమైన కాపుదల చేత దేవుడు సంరక్షించాడు. ఆయన ప్రణాళికలో ఈ రోజు వరకు ఈ 2024 జూలై 1వ తేదీ కూడా చూచే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన ప్రణాళికలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఆయన నా మీద కలిగి ఉన్న ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను చేయి విడిచిపెట్టలేదు ఆయన, నిన్ను కూడా ఆయన చేయి విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఈ రోజు వరకు నీవు నీ కుటుంబం సజీవురాలుగా ఉన్నారనంటే నీ గురించి ఆయన ప్రణాళిక ఒక గొప్పది కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన నిన్ను ఏమాత్రం చేయి విడిచిపెట్టాడు. నీకు ఆయన ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే నిన్ను ద్వేషిస్తున్నా, నిన్ను హింసిస్తున్నా, నీ మీద పగబెట్టినటువంటి నీ శత్రువులకు నేను చేయబోయే కార్యాన్ని నువ్వు కనులారా చూస్తావు, నిశ్చయముగా నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడి వాగ్దానం చేత నిన్ను ద్వేషించి, నిన్ను అవమానపరిచి, నిన్ను తృణీకరించి, నిన్ను లేకుండా చేయాలనుకున్న వారందరి ఎదుట వారి జీవితాల్లో ఆయన చేయబోయే కార్యాలని నీవు కనులారా చూచేటట్లుగా నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు. నిన్ను ఆయన ఆ విధంగా చేపట్టుకొని నడిపించబోతున్నాడు. అర్థం చేసుకుందామా? దేవునికి అప్పగించుకో. దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. నిశ్చయముగా నీకు ఈ మాసంలో ఆయన ఇచ్చిన వాగ్దానం, నేను చేయబోతున్న కార్యము నిశ్చయముగా నువ్వు చూస్తావు. నీ శత్రువులు, నిన్ను ద్వేషించే వారికి నేను చేయబోతున్నాను. నిన్ను అవమానపరుస్తున్న వారికి నేను చేయబోతున్నాను. నిన్ను అవమానపరిచి వారు అవమానం పొందుతారు. నిన్ను ద్వేషించి వారే ద్వేషించబడతారు. నిన్ను తృణీకరించే వారే తృణీకరించబడతారు. నిన్ను వ్యతిరేకిస్తున్న వారే వారి జీవితాల్లో వారికే ఆ స్థితి కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎన్నడూ మారదు. భూమి ఆకాశము గతించిన నా మాట పొల్లైన గతించిపోదని దేవుడు తేటగా చెప్పి ఉన్నాడు. అలాంటి వాక్కు నీ గుండెలలో దాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ నా గురించి మీరు కలిగి ఉన్న ప్రణాళిక నిశ్చయముగా నాలో నెరవేర్చేంత వరకు దేవా మీరు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని దేవుణ్ణి ఘనపరచు, స్తుతించు, మహిమపరచు. తప్పకుండా ఆయన నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ గాడ్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ యొక్క ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఓ రక్షకుడా మీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రభు మనల్ని ధైర్యపరిచినందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ మాసమంతా కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షించుచున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ మాసమంతా మన పిల్లల ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, దైవ సంబంధమైన ఎదుగుదల విషయంలో దేవుడు ఎక్కడ ఏ లోటు లేకుండా మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత 6
6 మాసాలు మమ్మల్ని కాపాడి కంటి పాపోలే కృప చూపించి క్షేమము ఆరోగ్యం ఇచ్చావు. ఎన్నో సమస్యలు పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటికిలో నైనా మీరు మాకు తోడై ఉన్నందువల్ల మేము ఈ రోజున సజీవులుగా ఉన్నాం ప్రభు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. రక్షకుడా, మరి ముందున్న కాలమంతా కూడా ఈ మాసమంతా కూడా మీరు అక్కడ పర్యంతం వరకు కూడా నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాల ద్వారా మేము బలము నొందుతూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప వెంబడి కృపనివ్వండి. ఈ యొక్క నాయన అయ్యా ప్రార్థన కొడుకులో పాలు పొందిన నీ ప్రిబిడలందరినీ, ఈ వాక్కులు విన్న నీ బిడలందరినీ మీరు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. సహాయం చేయండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపయు సన్నిధి కాపుదల ఆయన వాక్కు యందు వాగ్దానం యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క అద్భుతాల ఆచరణలను బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగడానికి తీర్మానం చేసిన వారందరికీ సన్నిధి కృపా కాపుదల తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రొఫెట్ అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఈ విధంగా సంరక్షించి నడిపిస్తాడు. ప్రభుకి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, నా తల్లిగారి యొక్క జనన దినం. ఆమెకి 71 సంవత్సరాలు గతించి 72వ సంవత్సరంలో ఆమె ప్రవేశిస్తున్నారు. నా తల్లిగారి నిమిత్తమై కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు ఆ విధంగా ఆయన యొక్క రాకడ పర్యంతం ఆమె నిమిత్తమై దేవుడు కలిగి ఉన్న ఆలోచన ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహిస్తూ ఆయన యొక్క సన్నిధిలో తల్లిని మరింతగా బలపరుచున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనే ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృపయు సన్నిధి సమాధానం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికీ వందనాలు. ఖచ్చితంగా ప్రతిదినం ఉదయకాలం 5:30కే మనకు దేవుని వాక్యం అనుగ్రహించబడుతుంది. కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనాయింటెడ్ అభిషేక వర్తమానాలు మనకు వినబడుతున్నాయి. కనుక మీలో అనేకులు ప్రతిదినం ఆ వాక్యాన్ని వింటూ దేవుళ్ళు ఎదగాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క వాక్యంలో ఎంతో విశ్వాసం ఉంచి వాగ్దానాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ఎదిగే కృప, బలము, శక్తిని ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే ఆ యొక్క ఉన్నత భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ ప్రతి వారిని నడిపించినట్లుగా మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని కూడా ఈ పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృపా సమాధానాల కర్త మనకు తోడే ఉండి మనల్ని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.